అయితే నిన్న తనుజ కన్నింగ్ గేమ్ ఆడిందో లేదో కింద కామెంట్ చేయండి. నాకైతే ఎక్కడో దగ్గర ఆడింది అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు తనుజ డబల్ సైడ్ ఉంటుంది. నిన్న కత్తి పట్టుకుని వెళ్ళినప్పుడు అందరూ ఏమనుకున్నారు? కళ్యాణ్కి ఇద్దాం అనుకున్నారు, లేకపోతే డిమాండ్ పవన్కి ఇద్దాం కత్తి అనుకున్నారు. ఎవరు? సంజన గారు, ఇంకా ఎవరు, ఇమాన్యుయల్, భరణి గారు. అయితే అక్కడ ఎవరెవరు, సంజన గారు ఇంకా తనుజ ఇద్దరు కత్తి గురించి పరిగెట్టారు. కత్తి పట్టుకుంది ఎవరు? తనుజ. అయితే అక్కడ ఏం చెప్పింది? నేను కత్తి దివ్యకి ఇస్తానని చెప్పింది తనుజ. దివ్యకి ఇవ్వకుండా రీతుకి ఇచ్చింది. రీతు ఏమంటే దివ్యని తీసింది. వీళ్ళందరూ అనుకున్నారు రీతుని తీద్దామని. ఎవరెవరు? సంజన గారు, భరణి గారు, ఇమాన్యుయల్. అక్కడ రోల్ రివర్స్ చేసింది అనమాట తనుజ. ఒకవేళ సంజన గారు కత్తి తీసుకుని ఉంటే తనుజ ఇక్కడ ఫ్లిప్ అయిపోదును. కత్తి తీసుకొని ఒకవేళ ఎవరికి, రీతు చౌదరికి ఇచ్చుంటే, అదేంటి మీరు ఎందుకు రీతు చౌదరికి ఇచ్చారు, మేము దివ్యకి ఇవ్వాలనుకున్నాం కదా అని అక్కడ డబల్ సైడ్ గేమ్ ఆడుతున్నాను. అది కన్నింగ్ గేమే కదా, అలాగ ఆడుతుంది కదా, అది కన్నింగ్ గేమ్ తనుజ నుంచి.